వెల్కమ్ టు ప్రతిభ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్, టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదంతా మీకు తెలిసినటువంటిది. వివిధ జిల్లాల్లో రోస్టర్ వారీగా కూడా పోస్టుల్ని ప్రకటించడం జరిగింది. మార్చి 15వ తారీఖు నుండి మార్చి 30వ తారీఖు లోపు డిఎస్సి నిర్వహిస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడం జరిగింది. మరలా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల సందర్భంగా కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి జరుగుతుందని భావించాల్సినటువంటి పరిస్థితి ప్రతి విద్యార్థికి ఉందని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి స్కూల్ అసిస్టెంట్లు అభ్యర్థుల కోసం మేము ప్రతిభా కోచింగ్ సెంటర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో 37 రోజుల కోచింగ్ ప్లాన్ని రూపొందించడం జరిగింది. అది సోషల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కానీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కానీ, అదేవిధంగా బయలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కానీ, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కానీ వీరికి 37 రోజుల యొక్క షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఇంటర్మీడియట్ సిలబస్తో కూడినటువంటి పాఠ్యాంశాలను బోధిస్తూ మెథడాలజీ, పిఐఈ మరియు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుతో కూడినటువంటి షెడ్యూల్ను ప్లాన్ చేయడం జరిగింది. ఈ తక్కువ కాలంలో ఈ యొక్క తక్కువ కాలాన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రతిభా కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 15వ తారీఖు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ను ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగ యువత ఏదైతే అసిస్టెంట్లకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే అసిస్టెంట్లు పోస్టులు తక్కువగా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారో వారికి పీజీటీ, టీజీటీ రూపంలో కూడా ఒక అవకాశం ఉన్నది. కాబట్టి అటువంటి ప్లానింగ్తో కూడా ఇక్కడ ప్రతిభా కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్కూల్ అసిస్టెంట్లకి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ను రూపొందించడం జరిగింది. ఈ యొక్క ప్లానింగ్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అసిస్టెంట్ నిరుద్యోగులు వినియోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. మర్చిపోకండి, ఫిబ్రవరి 15వ తారీఖు నుండి ఈ యొక్క బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ బ్యాచ్లో ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉంటాయి, వీకెండ్ టెస్టులు ఉంటాయి, అదేవిధంగా మోడల్ గ్రాండ్ టెస్టులు కూడా మనం కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరంతా సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ తెలియజేసుకుంటూ ఉన్నాను. అలానే మీ అందరికీ నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.